వీళ్ళందరూ మోడల్స్ ఆపరేండి ఏంటంటే బాగా ఎక్కువగా బస్సుల్లో జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్యాసింజర్స్ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి వీళ్ళే అన్నెసరిగా వాళ్ళని డిస్టర్బ్ చేసి గోల్డ్ చైన్ కానీ లేకపోతే వాళ్ళ పర్సులో జాగ్రత్తగా పెట్టుకున్న గోల్డ్ చైన్స్ వాల్యుబుల్స్ని జిప్పు వాళ్ళకి తెలియకుండా ఎంత ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళే ఒకళ్ళిద్దరూ అటెన్షన్ డైవర్షన్ చేస్తారన్నమాట. అటు జరుగు జరుగు అని పుషింగ్ అండ్ పుల్లింగ్. మిగతా వాళ్ళు వాటిని తెలివిగా వితౌట్ ప్యాసింజర్స్ నాలెడ్జ్ చైన్ని కట్ చేసి తీసేసుకోవడం, బ్యాగ్లో ఉన్న బంగారు వస్తువుని తీసుకోవడం. వీళ్ళు 11 కేసులు, హుమాయూన్ నగర్లో 10 కేసులు, ఆసిఫ్ నగర్లో 1 కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు కూడా ఒక 20 తులాల లోపు బంగారాన్ని కాజేశారు. సో వీళ్ళతో పాటు ఒక లేడీ కూడా ఉంది. ఇద్దరు ఆటో డ్రైవర్స్ వీళ్ళు. ఇది ఆటో డ్రైవర్ ఈ మధ్యలోనే ఇది 7వ అఫెన్స్ కింద మారింది. రకరకాల అఫెన్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ మీద కూడా కాస్త ఎక్కువ నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. సో మామూలుగా పెట్టి బిజినెస్ లాగా ఈ ఫుట్పాత్ బిజినెస్ లాగా లేడీ ముందు యాక్షన్ చేస్తుంది. ఇమీడియట్గా బస్సులో ఉన్నప్పుడు కాస్త ఈ చైన్స్ ఎక్కినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు దే గెట్ ఇన్ టు ది బస్. ఒక టైంలో వాళ్ళు తీసేసుకుని ఏం తెలియనట్టు వాళ్ళు దిగిపోతారు. దీనిలో రిసీవర్స్ ఏంటంటే వాళ్ళ దగ్గరే వాళ్ళు రికవర్ చేశాం కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బస్సుల్లో చైన్స్ అంటే వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళ ఎండివర్ అంతా, వాళ్ళ అటెంప్ట్ అంతా అన్ని చోట్ల సక్సెస్ అవ్వాలని లేదు. ముందు గోల్డ్ చైన్లో ఉన్న వాళ్ళు ఎక్కుతారు. ఎక్కినప్పుడు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు ప్యాసింజర్లు. ఏదైనా కప్పుకొని అటెన్షన్ డైవర్ట్ చేసి ఏదో గొడవ జరుగుతుందని చూపించి తక్కువంట లాగేస్తారు అనమాట. అట్లాగే ఏమైనా పర్సు ఉందనుకోండి, పర్సులో గ్యారంటీగా సెల్ ఫోను లేకపోతే ఏదో ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు ఇటువంటి ఒక 5-6 బ్యాచ్లు ఉన్నాయి. సో వీళ్ళని బట్టి కూడా కొంత సమాచారం ఉంది. మిగతా వాటి మీద కూడా 2 టీంలు వర్కౌట్ చేస్తున్నాయి. విల్ ఆల్సో న్యాప్ దోస్ గ్యాంగ్స్ వెరీ సూన్. అతి త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫహీమ్ అని ఇంకొక చైన్ స్నాచర్ అతను. ఫహీమ్ అని రీసెంట్గా కూడా ఒక యమహా ఎఫ్జెడ్ అంటే స్పోర్ట్స్ వెహికల్, అది పెద్ద ఎక్కువ సీసీతో ఉన్న సీసీ. ఒకవేళ అతను చైన్ స్నాచింగ్ చేసి వెళ్తే ఎవరు కూడా అతన్ని పట్టుకునే స్థితిలో అంత స్పీడ్గా ఉన్న స్పోర్ట్స్ వెహికల్, అది రేస్ మోటార్ సైకిల్ లాగా. ఆ యమహా ఎఫ్జెడ్ కూడా అతని దగ్గర తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అతను కూడా ఇంకా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇంకొక మంచి అసోసియేట్ని షకీల్ అని ఒక అతన్ని పెట్టుకున్నాడు. అతను దొరకవలసి ఉంది. సో ఒక అతను మెయిన్ చైన్ స్నాచరు, ఇంకొకరు ఇద్దరిని, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు దొరికేస్తారు. సీసీ ఫుటేజెస్లు మీడియాలో రిపీటెడ్గా చూపించడం వల్ల వాళ్ళు కొత్తగా మోడల్స్ ఆపరేండి ఏంటంటే వాళ్ళు కీప్ చేంజింగ్ దేర్ అసోసియేట్స్ చేసుకుంటాం, హెల్మెట్స్ పెట్టుకోవడం. ఈ విధంగా వాళ్ళు కొత్త పందాలు తొక్కుతూ ఈ యొక్క అప్రమత్తం లేని సమయం చూసి, పెట్రోలింగ్ లేని సమయం చూసి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. వీళ్ళని కూడా అరెస్ట్ చేసి మొత్తం మీద ఒక 1/2 kg ఈ చైన్ స్నాచర్లు కానీ ఈ బస్సు అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ నుంచి 1/2 kg 45 తులాలు ఇంచుమించు 11, 8, 18, 20 కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సెల్ ఫోన్ బిజినెస్, సెల్ ఫోన్ రిపేర్ బిజినెస్ లో ఫహీమ్ అన్నతను సెల్ ఫోన్ బిజినెస్ లో ఉంటాడు ఇతను. డెఫినెట్లీ అవర్ సైడ్ అంటే కాదు, హీర్ అండ్ ఆఫ్టర్ వర్డ్స్ 411 సెక్షన్ అని స్టోలెన్ రిసీవింగ్ ఉంటుంది. వాళ్ళు ఎంత స్టోలెన్ చేసి దొంగతనం ఎంత చేసి ఎంత పనిష్మెంట్ ఉంటుందో ఈక్వల్ పనిష్మెంట్ స్టోలెన్ రిసీవర్కి ఉంటుంది. ఓన్లీ స్టోలెన్ ప్రాపర్టీ రిసీవర్స్ ఎంకరేజ్ చేయడం వల్ల దే ఆర్ కమిటింగ్ అఫెన్సెస్ రిపీటెడ్లీ. మళ్ళీ చేస్తున్నారు. సెల్ ఫోన్లు కొనేవాళ్ళు లేకపోతే సెల్ ఫోన్ దొంగతనాలు చేయరు. మోడల్స్ ఆపరేండి అనేది ఆ విధంగానే పెట్టారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనేవాళ్ళు ఎలక్ట్రానిక్ గూడ్సే కొంటారు, సిల్వర్ కొనేవాళ్ళు సిల్వరే కొంటారు. ఈ విధంగా స్టోలెన్ ప్రాపర్టీ రిసీవర్స్ వాళ్ళు కంటిన్యూస్గా వీళ్ళని ఎంకరేజ్ చేసి తక్కువ రేటుకి వాళ్ళు ఎక్కువ లాభాపేక్ష కోసం చేస్తున్నారు. కాబట్టి దొంగతనం ఎంత సీరియస్గా తీసుకున్నామో స్టోలెన్ ప్రాపర్టీ రిసీవర్స్ కూడా అంతే సీరియస్గా ఉన్నాం. వాళ్ళతో పాటు వీళ్ళని కూడా అరెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది.
Sir, I mean, what is the IPC section? 474. నెక్స్ట్ ఇంకొక పార్టీ కేసులో ఉన్నాడు, రీసెంట్ జైలుకి వెళ్ళి మళ్ళీ వచ్చి నౌ ఈజ్ ప్లానింగ్ టు ఒక షకీల్ అనే అతను పెట్టుకున్నాడు, ఇంకొక ఇద్దరు ముగ్గురు పెట్టుకుని యమహా ఎఫ్జెడ్ అని ఒక వెహికల్ ని సెక్యూర్ చేసుకున్నాడు. సీజ్ చేసాం, కోర్టుకి వెళ్ళిపోద్దు. నవంబర్ 15 నుంచి వచ్చేసి ఇతను చాలా పనిష్మెంట్ చాలా ఎక్కువగా లేకపోవడం వల్ల ఇవాళ మీడియా ప్రజల నుంచి కూడా ఫోకస్ వస్తుంది కాబట్టి వీఆర్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ ది చైన్ స్నాచింగ్. క్యాష్ బ్యాగ్ ఈ బ్యాంకుల్లో వాళ్ళు దొరికారు, నోటోరియస్ గ్యాంగ్ సిసిఎస్ వాళ్ళందరూ వెళ్ళి అక్కడికి జల్పాయిగురిలో చేశారు. ఇప్పుడు వీళ్ళు చైన్ స్నాచింగ్ వాళ్ళని హౌ టు వీళ్ళ పనిష్మెంట్ని ఎన్హాన్స్ చేసి రాకుండా చేసే దానికి ఏ విధంగా చేయాలనే దానికి ఫోకస్ పెట్టడం జరిగింది.